శ్రీ వీరాంజనేయ భక్త సమాజం యొక్క నటులు అందుకున్నటువంటి 20 పార్కమ్మ కుమార్ల గారికి భగవంతుని ఆశీర్వాదం ఉండాలని వారు ఇదే విధంగా నటులు కైవసం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమంలో వీరాంజనేయ భక్త సమాజానికి మాకు సహకారం అందించిన గ్రామ పెద్దలు, గ్రామ వివిధ కాలనీవాసులందరికీ కూడా శ్రీ వీరాంజనేయ భక్త సమాజం ముందుకి వారి సహాయ సహకారం అందించిన శ్రీ వీరాంజనేయ భక్త సమాజం తరఫున ధన్యవాదాలు. అదేవిధంగా భాస్కర్ రెడ్డి గారికి, వెంకటేష్ గారికి, ఆశయం గారికి, కార్యకర్త సోదరులందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు. బడంపేట వర్తక సంఘం కార్యవర్గాన్ని కూడా అల్పాహారం ఏర్పాటు చేసిన వర్తక సంఘం సభ్యులందరినీ కూడా అధ్యక్షుల గారికి, వారి సంఘానికి కూడా శ్రీ వీరాంజనేయ భక్త సమాజం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మాకు 10 రోజులు ఈ యొక్క గణేశుని ముందట సహకారం అందించిన ఉప్పర్ ఎల్లయ్య గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమంలో భారీ ఎత్తున ప్రసాదాన్ని అందజేసిన రవీంద్రాచారి గారు, నరసింహారెడ్డి గారు, దర్శన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, చిన్న నరసింహారెడ్డి గారు, మిగతా కార్యకర్త సోదరులందరూ కూడా శ్రీ వీరాంజనేయ భక్త సమాజంలో ప్రత్యేక ధన్యవాదాలు. అది సునీల్ అగర్వాల్ గారికి కూడా దయచేసి ఎవరన్నా పేరు మర్చిపోయినట్టయితే, ఎవరినన్నా మర్చిపోయినట్టయితే వీరాంజనేయ భక్త సభ్యులందరినీ కూడా మనం క్షమించవలసిందిగా కోరుతా ఉన్నాం. వర్తక సంఘానికి కూడా శ్రీ వీరాంజనేయ భక్త సమాజం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు అల్పాహారం ఏర్పాటు చేసిన లభించినటువంటి రవీంద్రాచారి గారి, నరసింహారెడ్డి గారు 6 మంది వీరందరూ కూడా ఈ గణేశం దగ్గరికి రాగలరని వారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది. వారి ప్లీజ్ అందరూ ఈ గణపతి దగ్గరికి రావాలని కోరుతున్నాము. మీరు వీరాంజనేయ భక్త సమాజం తరఫున వారికి సన్మానం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు రావాలని కోరుతున్నాము. మాకు యొక్క కార్యక్రమంలో 10 రోజులు కష్టపడి మాకు యొక్క లైట్లు కానీ, సౌండ్ సిస్టమ్ కానీ ఎల్ల వేళలా మేము కోరుకుంటున్నా. రాత్రి 12 ఒకటైనా సరే మాకు వచ్చి ప్రయత్నం చేసిన మైపాలి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు.